ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాళింగపట్నం వచ్చాం. ఇది మహా అద్భుతమైన పుణ్యక్షేత్రం. హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు ఏ మతం వారైనా ఈ గుడిని దర్శనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, అన్ని కులాలు, అన్ని మతాలు, కులము మతం భేదం లేకుండా ఈ కాళింగ మాత గుడిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. తమిళనాడులోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక్కడికి రావాలంటే ముందుగా చెన్నై చేరుకోవాలి. చెన్నై నుంచి నాగపట్నం అనే జిల్లాకి రావాలి. అక్కడి నుంచి కాళింగపట్నం అనే ఊరికి రావాలి. ఈ కాళింగపట్నంలోని కాళింగని మాత ఆలయం ఉంది. ఈ ఆలయం మహా అద్భుతమైన ప్రదేశం, మహా గొప్ప పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని, ఈ మేరీ మాతని ఆరోగ్య మాతగా పూజిస్తారు. ఎటువంటి రోగమైన, ఎటువంటి సమస్య అయినా ఇక్కడ మొక్కుకుంటే ఆ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఎటువంటి రోగమైనా తగ్గిపోతుంది. అలాగే ఇక్కడ ఒక నూనె అమ్ముతారు. ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య దగ్గర ఆ నూనె రాసి ప్రార్థన చేస్తే నయమవుతుందని భక్తుల నమ్మకం. కొన్ని వేల ఎకరాల్లో ఉంది ఇంత పెద్ద పుణ్యక్షేత్రం. మన భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ప్రాముఖ్య దేవాలయంగా ఉంది. ఎంతో సంపద కలిగిన మహా గొప్ప దేవాలయం. ఈ దేవాలయం నుంచి మన భారతదేశానికి కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది. అలాగే తమిళనాడు రాష్ట్రం కూడా ఎంతో కొంత ఆదాయం సంపాదిస్తుంది. ఎంతో ఆదాయం తెచ్చిపెట్టే గొప్ప దేవాలయం. ఇలాంటి పుణ్యక్షేత్రం చూడాలంటే రెండు కళ్ళు చాలు. ఎంతోమంది దేశ ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అలాగే ఈ కాళింగని మాత కూడా మాల వేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక మాల వేసుకొని హిందువులు మాల వేసుకుంటారు, చూశారు కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మాలలు వేసుకుంటూ ఉంటారు. ఇక్కడికి వస్తే రూములు అన్ని ఏర్పాట్లు కూడా ఉంటాయి. ఇది మార్కెట్ రోడ్. ఈ మార్కెట్ రోడ్లో క్యాండిల్స్, కొబ్బరి మొక్కలు అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ వస్తు విక్రయశాలలు అన్నీ ఉంటాయి. ఈ కాళింగమాత గుడిలో దండలు వేయచ్చు, దీపాలు వెలిగించవచ్చు, అలాగే కొబ్బరి మొక్కలను కూడా మొక్కచ్చు, కొబ్బరికాయలు కూడా కొట్టవచ్చు. హిందువులు పూజించే దేవతను పూజించినట్టే ఇక్కడ కూడా పూజిస్తారు. బొట్లు కూడా పెట్టుకోవచ్చు. అక్కడ ప్రార్థన చేసి తెచ్చుకున్న పువ్వుల్ని తలలో పెట్టుకుంటారు స్త్రీమూర్తులు. అలాగే ఇక్కడ వస్తు విక్రయశాల ఉంది. చాలా అద్భుతమైన విక్రయశాల. ఇటువంటి వస్తువైనా ఇక్కడ దొరుకుతుంది. ఎన్నో చరిత్రమైన కథలు, బుక్స్ ఇక్కడ చాలా దొరుకుతూ ఉంటాయి. ఈ పుణ్యక్షేత్రం పక్కనే కాళింగపట్నం బీచ్ ఉంది. హిందువులు సముద్ర స్నానం చేసి దేవతామూర్తుల్ని ఎలాగైతే పూజిస్తారో ఇక్కడ కూడా అలాగే సేమ్ సముద్ర స్నానం చేసి ఈ దేవమూర్తిని పూజిస్తారు. చూడండి, ప్రతి ఒక్కరికి బొట్లు ఉన్నాయి హిందువులు పెట్టుకున్నట్టు. ఇక్కడ కూడా బొట్లు పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని, అన్నీ పెట్టుకొని వెళ్తారు. ముస్లిం, హిందూ, క్రీస్తు అని భేదము లేదు. అందరూ కలిసిమెలిసి దర్శనం చేసుకుంటారు. ఎంతో శాంతి దూత, ఎంతో శాంతి అయిన గొప్ప దేవాలయాన్ని జన్మలో ఒకసారైనా దర్శనం చేసుకోవాలి.
ఒకసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపించే మహా గొప్ప అద్భుతమైన ప్రదేశం. ఈ బీచ్లో కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వినోద కార్యక్రమాలు జరిగే అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. పైగా ఈ కాళింగపట్నం హోటల్ స్టైల్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్క విధంగా వంటకాలు తయారు చేసి రుచికరమైన భోజనాలు వడ్డిస్తూ ఉంటారు. దేవత మూర్తికి జన్మనిచ్చిన గొప్ప దేవాలయం. ఈ దేవాలయం మేరీ మాతకి అంకితం చెయ్యబడింది. ఈ కాళింగమాత ఎవరు తనిచిన వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. పైగా ఎటువంటి రోగాల నుంచైనా బయటపడతారు. మీరు కోరిన కోరికలు తీరుతాయని ప్రతి ఒక్క భక్తుడి నమ్మకం. అందుకే ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి వారైనా ఇక్కడికి రావచ్చు. నేను ఈ గుడిని దర్శనం చేసుకున్నప్పుడు హిందువుల్ని, ముస్లింలని, క్రైస్తవుల్ని అందరినీ కలిపి చూశాను. అందరూ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా దర్శనం